వెల్కమ్ టు కోడ్ రోలర్స్. లెట్స్ రూల్ ది కోడింగ్ వార్. సో ఈరోజు మన టాపిక్ వచ్చి ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవడం ఎలా. సో అదనమాట మన టాపిక్. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మీరు మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ మనం పెడతాం కాబట్టి. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, మన ఇంటర్వ్యూకి ఏమేమి నేర్చుకోవాలి, సో ఎలా నేర్చుకోవాలి, సో ఏ విధంగా ఇంటర్వ్యూకి పోవాలి, అవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తామన్నమాట. సో మనం ఫస్ట్ స్లైడ్లోకి వెళ్ళిపోదాం. సో ఏంటి, ఇంటర్వ్యూకి ముందు మీరు ఏం నేర్చుకోవాలి. ఫస్ట్ పాయింట్ కోర్ కాన్సెప్ట్స్ అని చెప్పాము. సో కోర్ కాన్సెప్ట్స్ అంటే ఏంది, లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో శాంపుల్ ప్రోగ్రామ్ అంటే స్టార్టింగ్ కోడ్ ఆఫ్ ప్రోగ్రామ్స్. లైక్ ఇప్పుడు అరేస్, లింక్ లిస్ట్, డేటా స్ట్రక్చర్స్ ఓకే. సో లైక్ ఇప్పుడు ఫర్ లూప్స్ యూస్ చేసి మన ప్యాటర్న్స్ ప్రింట్ చేయడం కానీ, లైక్ ఒక లాజిక్ రాయడం కానీ, ఫిబ్నాకీ సిరీస్ అంటాం, పర్ఫెక్ట్ నెంబర్ అంటాం, స్క్వేర్ నెంబర్ అంటాం. సో ఇవన్నీ నంబర్స్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అవన్నీ రాయాలన్నమాట. సో నేను ఇంటర్వ్యూకి పోయినప్పుడు నన్ను అడిగారు అనమాట, ఏంది ఫిబ్నాకీ సిరీస్ ప్రోగ్రామ్ రాయమని. సో నేను అది రాసేసాను. సో నెక్స్ట్ ఏంటి, సిస్టమ్ డిజైన్ అంటే ఏంది, మీ ప్రాజెక్ట్లో సమ్ పార్ట్ అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో నా ప్రాజెక్ట్లో ఏమడిగంటే ఓపెన్ సీ యూజ్ చేసి మీరు కెమెరాతో ఇమేజ్ క్యాప్చర్ చేయాలని కోడ్ రాయమని నేను రాసి ఇచ్చేసాను అనమాట. అంటే నా ప్రాజెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగారు. సో ఇక్కడ మీరు ఏ ప్రాజెక్ట్ యూజ్ చేస్తే దాని రిలేటెడ్ కూడా అడుగుతారు. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట, మీరు ఏ లాంగ్వేజెస్ అయితే ఎక్కువ దాంట్లో రెజ్యూమ్లో పెట్టారు, దాని రిలేటెడ్ ఏ ప్రాజెక్ట్స్ చేస్తారు, సో దాని గురించి ఎక్కువ డెప్త్గా అడుగుతారు అనమాట. లైక్ జావా, పైథాన్, సి, ఆర్ఎల్స్ డేటాబేస్ అడిగితే డేటాబేస్, ఒరాకిల్ రిలేటెడ్, లైక్ ఫ్రంట్ ఎండ్ అయితే హెచ్టిఎంఎల్. మోస్ట్లీ ఫ్రంట్ ఎండ్ ఎక్కువ అడగరు, సో మోస్ట్లీ బ్యాక్ ఎండ్ డేటాబేస్ అడుగుతారు. సో రీసెర్చ్ అనమాట, ఏంది ఆ కంపెనీ గురించి మీరు ముందు తెలుసుకోవాలి. ఆ కంపెనీ గురించి ఏం తెలుసుకోకుండా పోతే ఇబ్బంది అయిపోతుంది అనమాట. సో కంపెనీ వాళ్ళు అడుగుతారు, మీకు ఈ కంపెనీ గురించి ఏం తెలుసు, దీంట్లో మీరు ఏ పొజిషన్ పోవాలనుకుంటున్నారు, ఇది ఇలా అంటారు. సో అందరు పాయింట్ వచ్చి మీరు జాబ్ డిస్క్రిప్షన్ అనేది ఖచ్చితంగా చూడండి. అసలు మీరు ఏ జాబ్కి అప్లై చేస్తున్నారు, ఆ జాబ్కి మీరు సూటబుల్ అవి కూడా చూసుకొని పోండి. లేకపోతే నాకు ఇబ్బంది పడాల్సి వస్తుంది. నేను కంపెనీకి పోయాక ఆడ ఇంటర్వ్యూల వరకు తెలియలేదు నాకు, ఏంది నేను మిషన్ లెర్నింగ్ రోల్కి అప్లై చేశాను అని. సో ఆడిపోయి చెప్పేదాకా నాకు అర్థం కాదు. సో ఆ టైంలో నేను పైథాన్ ఎక్కువ పెట్టడం వల్ల నాకు ఎలా ఒకరు మేనేజ్ చేసేసాను. సో మీరు ఎందుకైనా మంచిది ఒకసారి జాబ్ డిస్క్రిప్షన్ చూసుకొని పోండి. సో ఇంటర్వ్యూకి ఎలా ప్రాక్టీస్ చేయాలి, సో లీడ్ కోడ్, హ్యాకర్ ర్యాంక్, కోడ్ ఫోర్సెస్ ఇవన్నీ మనకు తెలుసు, కోడింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయని చూడొచ్చు. సో మాక్ ఇంటర్వ్యూస్ అనమాట, ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్. ఏంది మాక్ ఇంటర్వ్యూస్ అంటే అందరూ ఏమంటారు, అవసరం పడలేదు, వద్దు నాకు షై ఇది అంటారు. మీరు మీ ఫ్రెండ్స్ కాడే చెప్పలేకపోతున్నప్పుడు మీరు ఇంటర్వ్యూ కాడ ఎలా చెప్తారు, ఆలోచించండి ఒకసారి. సో మీ ఫ్రెండ్స్ కాడని చెప్పండి. ఏంటి, నేను మీ ఫ్రెండ్స్ కాడ చెప్పగలిగితే కొంచెం బెటర్గా ఆడ కూడా చెప్పగలుగుతారు. ఏమి చెప్పండి అయితే అది చెప్తే మీరు సరిగ్గా మాట్లాడలేదు. అట్లీస్ట్ మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేయండి. మిమ్మల్ని మీరు చూసుకుంటే మీరు క్వశ్చన్కి ఆన్సర్ చెప్తా ఉండండి. మీకే అర్థమవుతుంది మీరు ఎలా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నారు, మీరు ఎలా ఆన్సర్స్ చెప్తున్నారు. సో దాన్ని బట్టి మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో టైం మేనేజ్మెంట్ అంటే ఆడ మీకు ఇంటర్వ్యూ కంటే స్పెసిఫిక్ టైం ఉంటుంది. లైక్ మీకు ½ అన్ అవర్ టైం ఇస్తారు, లైక్ 1 అవర్ టైం ఇస్తారు. అప్పుడు లోపల మ్యాక్సిమం మీరు ఫాస్ట్గా చెప్పాలన్నమాట. సో దాని రిలేటెడ్ అనమాట. ఓకే, సో సింపుల్ టెక్నికల్ క్వశ్చన్స్ అనమాట. అంటే కొన్ని టెక్నికల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, లైక్ లింక్ లిస్ట్ని రివర్స్ చేయండి, బైనరీ టీకి బైనరీ సెర్చ్ ట్రీకి డిఫరెన్స్ చెప్పండి, సబ్స్ట్రింగ్, రిపీటింగ్ క్యారెక్టర్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నికల్ క్వశ్చన్స్ ఉంటాయి. లైక్ జావా అంటే ఏంటి, అడ్వాంటేజెస్ ఆఫ్ పైథాన్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ పైథాన్. సో ఈ క్వశ్చన్స్ నన్ను అడగారు అనమాట. సో ఫైనల్ కీవర్డ్ అంటే ఏంటి, సో కాన్స్ట్ కీవర్డ్ ఎక్కడ యూజ్ చేస్తారు, ఇలా రిలేటెడ్ క్వశ్చన్స్ నన్ను అడిగారు. సో మిమ్మల్ని కూడా అడుగుతారు. సో ఏంటి, మీ రెజ్యూమ్లో పెట్టే స్కిల్స్ అని మీ ప్రాజెక్ట్ని బట్టి. సో అవి చూడండి. సో బిహేవియరల్ క్వశ్చన్స్ ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే వీటి బట్టి మీరు 60% ఆఫ్ ఇంటర్వ్యూ అనేది వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకు, మీరు ఎలా మాట్లాడుతున్నారు అని. ఎందుకంటే స్కిల్డ్ పర్సన్ మీరు కాకపోతే ఇంకొకరు దొరుకుతారు, బట్ మీ బిహేవియర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. డిసిప్లిన్ అనేది చాలా అవసరం. సో దానికనమాట. సో ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అంటారు, అది మీ గురించి మీరు బాగా చెప్పాలి. సో అది మీరు చాలా ప్రాక్టీస్ చేయండి. పెన్ను పేపర్ తీసి ఒక దాంట్లో రాయండి, మీ గురించి మీరు రాసి దాని తర్వాత దాన్ని అనలైజ్ చేయండి. అప్పుడే చాలా బెస్ట్ అనమాట. సో ఇక్కడ ఏమడిగారు అంటే మీరు ఛాలెంజింగ్ తీసుకున్న ప్రాబ్లం ఏంటి, మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అని దాని రిలేటెడ్ అడుగుతారు. సో మీ ప్రాజెక్ట్లో మీ టీంతో ఎలా కోలాబరేటర్ అడిగారు. సో ఆ విధంగా ఉంటుంది అనమాట. నన్ను ఏమడిగారంటే నా ప్రాజెక్ట్లో ఎంతమంది ఉన్నారు, బట్ నేను ఒక్కనే చేశాను సార్, మొత్తం నేను ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అంతా నేనే చూసుకున్నాను చెప్పాను. సో అదంతా అయిపోయింది ఆ విధంగా. సో మీరు మీ ప్రాజెక్ట్లో మీ రోల్ ఏంటి దాని గురించి కూడా చూసుకొని పోండి. అండ్ మీ గురించి అంటే మీ ఫ్యామిలీ డీటెయిల్స్, లైక్ మీ ఫ్రెండ్స్ డీటెయిల్స్ అన్నీ అడుగుతారనమాట. సో అవి కూడా అడుగుతారు, ఎందుకు మమ్మల్ని కూడా అడిగారు. సో మా అమ్మల్ని ఇంటర్వ్యూ జరిగేటప్పుడు మా ఫ్యామిలీ రిలేటెడ్, మా ఫ్రెండ్స్ రిలేటెడ్, మా ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళు ప్రజెంట్ ఎక్కడ ఉన్నారు అన్నీ అడుగుతారనమాట. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు, ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మీ డెడ్ లైన్, ప్రెజర్ ఇవన్నీ ఉంటాయి ఈ క్వశ్చన్స్. లైక్ మీరు ఎలా ప్రెజర్ని హ్యాండిల్ చేస్తారో ఇవి కూడా ఇంపార్టెంట్.
అంటే మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు ఆ టైంలో, ఆ సిచ్యువేషన్లో అనేది వాళ్ళు చెక్ చేస్తున్నారు అనమాట. సో ఇవన్నమాట చేయాలి. ఏంటి, ఇంటర్వ్యూకి పోయేటప్పుడు ఏంటి, ఇది ఫర్ సపోజ్ మీరు వర్చువల్ ఇంటర్వ్యూ అయితే ముందే లాగిన్ అయిపోయి ఉండండి, ఒక 5 or 10 minutes ముందు లాగిన్ అవ్వండి. లేదు ఇది వర్చువల్ కాదు, ఆఫ్లైన్, నేను ఆడికి పోయి ఇంటర్వ్యూ జరగాలంటే మీరు ముందే వెళ్ళండి. మాకు తెలిసిన మా ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు లేట్గా వెళ్ళారు, సో అది ఇబ్బంది అయిపోయింది. తర్వాత ఏంది, డ్రెస్సింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. మా ఫ్రెండ్స్ని అడిగారు, ఎందుకు మీరు జీన్స్ వేసుకొచ్చారు, ఇది ఇంటర్వ్యూ కదా అని అడిగారు. సో మీరు కూడా డ్రెస్సింగ్ అనేది పర్ఫెక్ట్గా వేసుకోవాలండి. లైక్ కాటన్ ప్యాంట్, లైక్ ఉమెన్స్ అయితే వాళ్ళ టైప్స్. సో ఇలా డ్రెస్సింగ్ అనేది నీట్గా ఉంటే బెస్ట్ అనమాట. సో ఒకవేళ మీకు క్వశ్చన్ అర్థం కాకపోతే దాన్ని క్లారిఫిక్గా ఇంకోసారి అడగండి. ఎందుకు మీకు క్వశ్చన్ అర్థం కాస్తే అది కుడ్ టెల్ అగైన్ లైక్ అదర్ థింగ్స్, లైక్ ఎందుకు, ఒకవేళ మీకు ఆ క్వశ్చన్ కాన్సెప్ట్ తెలిసి ఉండొచ్చు, కానీ మీరు ఏం చేస్తారు, ఆ క్వశ్చన్ అర్థం కాక మీరు ఆగిపోతారు. నాకు అలా జరిగింది. ఆ క్వశ్చన్ నాకు తెలియదు అని చెప్పేసారు. తర్వాత చెప్పాడు ఈ టాపిక్స్ అని సార్. అప్పుడు నాకు అర్థమైంది, ఓకే ఆ క్వశ్చన్ ఇంకోలాగా అడగాలి అని. సో నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకండి. ఏంటి, ఐ కాంటాక్ట్ అనమాట. ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. ఫర్ సపోజ్ ఎట్ ఏ టైం 3 ఇంటర్వ్యూస్ ఉంటారు కొన్నిసార్లు. ఎందుకంటే నన్ను ఇంటర్వ్యూ జరిగేటప్పుడు 3 ఉన్నారు, ఎంఆర్, హెచ్ఆర్, టీఆర్ అనమాట. సో మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ అడిగితే వాళ్ళ వైపు తలపెట్టండి. ఏంది, వాళ్ళ వైపు చూడండి, వాళ్ళ కళ్ళ వైపు చూడండి. లేదు ఇంకొకరు అడుగుతున్నారు, వాళ్ళ వైపు చూడండి. లేదు ఎవరు అడగడం లేదా, మీరు మధ్యలో అతన్ని చూడండి. సో లైక్ దట్ అనమాట. సో ఐ కాంటాక్ట్ అనేది ఇంపార్టెంట్. సో డోంట్స్ అనమాట, అంటే ఇది చేయకూడదు. ఏంటి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడిగేటప్పుడు వాళ్ళు మనం అసలు మధ్యలో మాట్లాడకూడదు, వినాలి, విన్నాక తర్వాత క్వశ్చన్ అడగాలి. వాళ్ళ మధ్యలో ఇంటరప్ట్ చేశారంటే వాళ్ళకి కొంచెం బ్యాడ్ ఫీలింగ్ వస్తుంది, ఏంటి వీడు చెప్పేటప్పుడు కూడా ఇలా ఉన్నాడే అని. సో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ మాత్రం వేయకండి, ఎందుకంటే వాళ్ళు క్వశ్చన్తో వేసేస్తారు. ఎందుకంటే నేను ఒకసారి అదే ఇంటర్వ్యూలో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ మిషన్ లెర్నింగ్ వచ్చింది, వాళ్ళు కొన్ని టాపిక్స్ అడిగారు, నేను అన్ని చెప్పలేకపోయా. ఇప్పుడు చెప్పు నీకేమో వచ్చాయంటే నాకు పైథాన్ వచ్చని చెప్పారు. సో దాని రిలేటెడ్ పైథాన్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగారు, నేను బాగా చెప్పాను. జావా రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగారు, బాగా చెప్పాను. మిషన్ లెర్నింగ్లో నేను థియరీ ప్రకారం కొంచెం వీక్, సో దట్స్ నేను మిషన్ లెర్నింగ్ చెప్పలేకపోయా అందుకు. సో మీరు మీ స్కిల్స్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇవ్వండి, అదేం కాదు. వాళ్ళు మీరు హానెస్ట్గా ఉన్నారని చెక్ చేస్తున్నారు ఇక్కడ. సో బిహేవియరల్ క్వశ్చన్స్ ఇందాక చెప్పాను కదా, సో ఆ క్వశ్చన్స్ అనేది ఇంపార్టెంట్గా చూసుకోండి, ఎందుకంటే అవి కూడా ఇంపార్టెంట్. లైక్ మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు కూడా చాలా అవసరం. నెక్స్ట్ టిప్స్ ఫర్ బాయ్స్, అంటే బాయ్స్ ఒకలాగా ఉంటాయి, గర్ల్స్కి ఒకలాగా ఉంటాయి కదా. సో అందుకని నేను 2 స్లైడ్స్ చేశాను అనమాట. సో బాయ్స్ టిప్స్ వచ్చి వెల్ ఫిట్టెడ్ షర్ట్స్, అంటే లూజ్ షర్ట్స్ కాకుండా కొంచెం మంచి పర్ఫెక్ట్ షర్ట్స్ వేసుకుంటే బెస్ట్. అండ్ ఏంటి, షూస్ అనేది పాలిష్ చేసుకోండి. లేదు అది డిజైన్డ్ షూస్ అంటే మంచి షూస్ వేసుకోమండి, ఎందుకంటే మళ్ళీ షూస్ బాగాలేకపోతే వాళ్ళకి నచ్చవు. సో ఆన్సర్ చెప్పేటప్పుడు కాన్ఫిడెంట్గా చెప్పండి, ఇది మెయిన్ పార్ట్. ఎందుకంటే అందరూ కాన్ఫిడెంట్గా చెప్పకే చాలా మంది తీసేస్తున్నారు. మీరు కాన్ఫిడెంట్గా రాంగ్ ఆన్సర్ చెప్పినా కాన్ఫిడెంట్గా చెప్పారో, వీడికి కాన్ఫిడెన్స్ ఉంది, నేర్చుకుంటే బెటర్ అవుతాడు అనే ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది. ఏంటి, అవాయిడ్ వేరింగ్ టూ కాలిగ్ని ఆర్ ఎక్స్. లైక్ ఇప్పుడు మీరు పర్ఫ్యూమ్స్ స్ప్రేస్ కొట్టేటప్పుడు స్ట్రాంగ్గా కొట్టారనుకో, వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది. లైక్ వాళ్ళకి నచ్చదు అనమాట, అంత డెప్త్ ఏంది ఇంత కొట్టేస్తాడు ఇది ఇది అని. సో దాన్ని కూడా ఒక ప్రాబ్లం అవుతుంది. సో మీరు లైట్గా తీసుకోండి, మీరు లైట్గా వెళ్ళండి. సో గర్ల్స్కి మేకప్ అనేది అవసరం లేదు ఇక్కడ. సో మీరు ఫుల్ కేజీలు మేకప్ అసలు అనవసరం, మీరు జస్ట్ వెళ్ళిపోవచ్చు. సో ఫార్మల్ డ్రెస్ వేసుకోండి, లేదు సూట్ వేసుకొని పోతారు, లైక్ బ్లేజర్ వేసుకొని, షర్ట్ వేసుకొని, దాని మీద ఒక బ్లేజర్ వేసుకొని నీట్గా, అలా కూడా బావచ్చు. నేను చూసాను, నేను పోయిన ఇంటర్వ్యూలో చాలామంది అలానే వచ్చారు, నేనే ఏదో అలా తలా వెళ్ళిపోయాను. సో మీరు మంచిగా వెళ్ళండి. సో హెయిర్ స్టైల్ అనేది నీట్గా పెట్టుకోండి, లైక్ స్టైల్గా ఉంటుంది, అది ఇది అనేది అనవసరం వాళ్ళకి. సో కాన్ఫిడెంట్ బాడీ లాంగ్వేజ్ అండ్ పొలైట్, అంటే వాళ్ళు కొంచెం వినయంగా, ఏదో ఈవిడ మంచిది, ఈ పిల్ల మంచి పిల్ల, సో కొంచెం ఇన్నోసెంట్గా అలా ఉండండి. అందుకే వాళ్ళకి అప్పుడే అలాంటి వాళ్ళు నచ్చదు, ఈ అమ్మాయికి యాటిట్యూడ్ ఎక్కువ అంటే వాళ్ళకి నచ్చరు. సో అలా అనమాట. సో క్లోజింగ్ టిప్స్ అనమాట. సో స్టే కామ్ అనమాట. ఏంది, ఇంటర్వ్యూ జరిగేటప్పుడు టెన్షన్ పడకండి, కూల్, ఏం కాదు, ఇంటర్వ్యూకి ఏం కాదు. నేనైతే ఫన్నీగా మాట్లాడుకున్నాను, నేను ఇంటర్వ్యూస్ అయితే నవ్వుకునేసారు ఫస్ట్ నా పేరెంట్ కానీ. సో అలా కామెడీగా ఇంటర్వ్యూ జరిగిపోయింది. సో మీకు హానెస్ట్గా ఉండండి, మీకు వస్తే వస్తుందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి, అది వాళ్ళు ఏమంటారు, ఎందుకు నేర్చుకుంటామని చెప్పండి. సో తర్వాత వాళ్ళు అడుగుతారన్నమాట రోలు, కంపెనీ. ఆ తర్వాత వాళ్ళు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతారు లాస్ట్లో, ఏమని అంటే మీకేమైనా డౌట్స్ ఉన్నాయా అని. మీరు అడగండి, ఏదో క్వశ్చన్ అడగండి, లైక్ ఈ కంపెనీలో మీరు ఎలా వచ్చారు, లేదు మీరు ఈ పొజిషన్కి ఎలా వెళ్ళారు, లేదు ఏదో ఒక క్వశ్చన్ అడగండి. వాళ్ళు రెండోసారి అడిగితే రెండోసారి కూడా మీరు క్వశ్చన్ అడగండి. ఎందుకు, వాళ్ళు క్వశ్చన్ అడగడం ఆపేదాకా మీరు అడగతానే ఉండండి. ఎందుకు,
ఎందుకంటే వాళ్ళకు ఉంటుంది వీడికి ఎంతూజియాజం ఎక్కువ ఉంది, వీళ్ళకి ఎంతూజియాజం, వీడిని జాయిన్ చేసుకుంటే మన కంపెనీకి మంచిదే. సో ఆ విధంగా వాళ్ళు ఫీల్ అవుతారు. నాకు నో సార్ నాకేం ఇంట్రెస్ట్ లేదు అనుకో, వీడి కంపెనీ ఇంట్రెస్ట్ లేదు, మన గురించి అడగాలనుకోలేదు అని చెప్పి వాళ్ళు నెగిటివ్గా తీసుకుంటారు. సో పాజిటివ్గా తీసుకునే విధంగా చూసుకోవాలి కదా. సో దట్స్ రైట్ గైస్, సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. టాటా.